ఈరోజు మా డ్రెస్సింగ్ టేబుల్ దీనికి రోజు నేను వాడేది అనమాట. ఇందులో కొంచెం మంచిగా నీట్గా అరేంజ్ చేసుకుందామని. ఇవి కప్స్ ఉన్నాయి కదా చూడండి, వీటిని చాలా రోజులు నేను యూజ్ చేయకుండా ఉంచేసిన ఈ కప్స్. ఇప్పుడు ఇవన్నీ స్నానానికి వెళ్తే పెద్ద పెద్ద క్లిప్స్, ఇవి మా పాపకి నాకు మంచిగా యూజ్ అవుతాయి. తర్వాత రబ్బర్ బ్యాండ్లు ఉదయం మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు వాడి ఉంటాయి అనమాట. వాటిని అరేంజ్ చేయకపోతే అసలు ఏది మనకి దొరకదు అసలు. ఇంకొకటి ఏమంటే నాకు ఐడియా వచ్చింది. ఫస్ట్ ఏమేమంటే నేను స్టిక్కర్స్ అన్నీ కొంటా కదా, వాటిని అన్ని ఇట్లా ఇందులో పెట్టి ఉంచేదాన్ని. అవి ఇంత పై వరకు వచ్చేస్తున్నాయి. దాని బదులు నాకు ఇప్పుడు ఒక ఐడియా ఏమంటే వీటిని మంచిగా సెపరేట్ చేసేసి వాటి నుంచి ఇట్లా సెపరేట్ చేసి ఇలా మంచిగా అరేంజ్ చేసి వీటిని పిన్ చేసేసాను అనమాట. ఇది పార్టీ వేర్కి పెట్టేసిన. ఇవన్నీ ఒక బంచ్ లాగా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇవి ఓన్లీ మెరూన్ కలర్, ఇలా కలర్స్ ఇట్లా పెట్టేసిన. ఇంకొకటి ఏమంటే నేను ఫస్ట్లో ఏదైనా మేము ఇయర్ రింగ్స్ కొంటాము. మా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కదా, వీళ్ళకి ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ పోతూ ఉంటాయి. అందుకని ఇది ఒక కవర్ మొత్తం ప్యాకెట్ తీసుకున్నా. ఇందులో చాలా దోస్తాయి. మీరు కూడా ఏమైనా ట్రై చేస్తే చేయండి. ఇలా తీసుకొని ఇట్లా పెట్టుకున్నా ఏదైనా పోతే వెంటనే దానికి పెట్టుకోవచ్చు. ఇవన్నీ నాకు మెరూన్ కలర్ కూడా ఇష్టం బాగా. ఇంకొకటి ఏమంటే ఇవి చిన్నవి దొరుకుతాయి చూసారా మనకి, ఇలా అనమాట. కానీ ఇవి వెనక వైపు తీయాలంటే కొంచెం టైం పడుతుంది. ఉదయం వెళ్ళే టైంలో అప్పుడు కష్టమవుతుంది. అందుకని ఎక్కువ ప్రిఫర్ చేస్తాయి. ఇవైతే తొందరగా ఇట్లా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఏమంటే కొన్ని టాప్స్కి కిందనే హ్యాంగింగ్ ఉంటాయి. ఈ హ్యాంగింగ్ నేను ఇలా సెపరేట్గా పిన్ చేసి పెట్టిన. ఈజీగా ఇట్లా తీసేసుకొని మళ్ళీ ఇంట్లో పెట్టేసుకోవచ్చు. తొందరగా మీకు కూడా నచ్చితే అమ్మా. అందరికీ తెలిసినవి ఇవన్నీ, కొత్తవి ఏం చేయలేదు. కాకపోతే ఇంకొకటి ఏమంటే నేను ఇలా కవర్స్ కొనుక్కున్నా. ఈ పెద్ద ప్యాకెట్ ఒకటి కొనేసుకొని కొంచెం ట్రెడిషనల్ వేర్ ఉంటాయి చూసారా, ఇలా ట్రెడిషనల్ వేర్ బుట్టలు కొంచెం మంచి వాటికి పెట్టుకునేవి, వాటిని ఇలా కవర్లో పెట్టి. ఇవి చాలా రోజుల క్రితం కొన్నవైతే, ఇవైతే చాలా రోజుల క్రితం కొన్నవి. కానీ ఏం చేస్తా, నాకు పాడైపోతే బాధ వస్తుంది. అందుకని వీటిలో కవర్లో పెట్టి నెక్స్ట్ ఏమో ఇవి చిన్న టాప్స్ పిల్లలు పెట్టుకుంటా, నేను కూడా పెట్టుకుంటా. అయితే వీటిని మాకు వాచ్ కొన్న, పాపకి వాచ్ కొంటే దాంట్లోని ఇవి వచ్చినాయి. ఈ స్పాంజ్ టైప్ చూసారా, ఈజీగా ఉంటాయి. ఇట్లా పెట్టుకొని కూర్చోడానికి కానీ పెట్టి వెనకాల పెట్టడానికి. ఇవి 3 వచ్చినాయి. 3కి 3 పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసి ఇట్లా. మళ్ళీ పిన్స్ అన్ని దొరకవు టైం మీద. ఇవి పిన్స్ అన్ని ఇట్లా మనం గ్లాస్లో వేసేసి పెట్టాను. ఈ వెనకాల అన్నాను చూసారా ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్వి, అవి అందులో ప్యాకెట్ తీసి పెట్టాలంటే కష్టం. అందుకని ఇందులో వేసేసిన. ఈజీగా తీసుకోవచ్చు ఉదయం పూట మనం. నాకు ఎసెన్షియల్ నా హెయిర్ పిన్స్ అండి. ఇవి ఎక్కువ అంటే రోజు వాడేవి. ఇది ఒక చిన్న బాక్స్ వచ్చింది ఒక దాంట్లో, నాకు బాక్స్లో వేసి పెట్టుకున్నా, తొందరగా తీసుకోవచ్చు. ఇవి మేము ఎక్కువ నెయిల్ పాలిష్ 2 కలర్స్, ఎక్కువ కలర్స్ వాడము. ఈ 3 ఇక్కడ పెట్టేసిన. ఇది ఒక బౌల్, ఈ 3 సెట్ ఈ బౌల్ ఒకటి పెట్టేసిన. అంతే, సింపుల్ అండ్ స్వీట్. కానీ మా దగ్గర అంటే మా ఇద్దరు ఆడపిల్లలు ఉండడం వల్ల ఏమో చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి. వాటన్నిటినీ ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నాను. అంటే అందరూ పెట్టుకుంటారు, కాకపోతే నాకు వచ్చినట్టు నేను పెట్టుకున్నాను అనమాట. మీరు అవన్నీ చూడాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను వీడియో చేసి పెడతాను.